హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే ఈ విండో దగ్గర ఒక చిన్న స్పేస్ ఉంటుందండి. ఆ స్పేస్లో మేము పూల మొక్కలను కానీ ఏదైనా ప్లాంట్స్ కానీ నాటాలని థాట్ ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తీసుకురావాలి అని చెప్పేసి, కానీ వీలు అవ్వట్లేదు. సో ఇవాళ అయితే ఈవినింగ్ కానీ అలా వెళ్ళి బయటకి ఏవో ఒక 2-3 ప్లాంట్స్ అయితే తీసుకోవాలని అనుకున్నాము. సో ప్లాంట్స్ పెట్టకముందు ఎలా ఉంటుంది అని చెప్పి చిన్న వీడియో క్లిప్ అయితే చేశాను. ఈ పూల కుండీలు వచ్చేసి మేము డీమార్ట్లో తీసుకున్నాము. ఒక్కొక్క పూలకుండి 50 రూపీస్. అందులో నేను మనీ ప్లాంట్ నాటాలని థాట్ ఉంది. బయటకు వెళ్ళి చూస్తాము, మాకు మంచిగా ఏవి దొరికితే అవి తీసుకొని ఆ పూలకుండీలో నాటాలని అనుకుంటున్నాము. సో అదనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో మేమైతే సాసవలు వేసామండి. సాసవలు ఇంకా ఇవైతే బాదం పొట్టు నైట్ మనం నానబెట్టుకొని మార్నింగ్ పొట్టు ఒలుచుకొని తింటారు కదా, ఆ పొట్టు అంతా మేము ఇలా చెట్లకి వేస్తూ ఉంటాము. సో ఇది వచ్చేసి అరటి తొక్కులు. సో ఇది అలోవెరా యాక్చువల్గా ఊరు నుంచి తెచ్చినప్పుడు కొంచెం బాగుండింది, కానీ అది రాను 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 మాడిపోతూ వస్తుంది అదనమాట. బట్ కొంచెం కొంచెం పికప్ అవుతుంది. సో ఎరువు అవన్నీ వేస్తున్నాము, ఇంట్లోవి చెత్త అంతా పడేయకుండా వాటికి వేస్తున్నాము. సో ఇక్కడైతే ఈవినింగ్ మేము ఏవో ఒక 2-3 ప్లాంట్స్ అయితే తీసుకోవాలని చెప్పి వచ్చాము. సో ఒకటి ఫ్లవరు, ఇంకోటి ఏదైనా తీసుకుందాం అన్నట్టు వచ్చాము, చూస్తూ ఉన్నాము. సో కాస్ట్లు అయితే బాగా చెప్తున్నారు అంకులు. ఒక్కొక్క చెట్టు 300-400 చెప్తున్నారు. సో ఈ చెట్టు అయితే ఇసుక రోజా చెట్టు అండి. సో చిన్నప్పుడు మనం చూసింటాము, పింక్ వైట్ బాల్స్ లాగా పూలు వస్తాయి కదా, మేము ఇసుక రోజా చెట్టు అంటాము. సో అదేనమాట. సో ఇక్కడ చూడండి, ఈ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇవి ఈ రెండు కూడాను. ఈ రోజా ఫ్లవర్స్, వైట్ రోజా ఇంకా పింక్ రోజా. సో మాకు యాక్చువల్గా పింక్ రోజా ఒకటి తీసుకుందాం అనేసి ఆల్రెడీ తీసుకొని సైడ్కి అయితే పెట్టేశాము. ఇంకొకటి ఏదైనా తీసుకుందాం అన్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడ పెట్టిన రోజాస్ అయితే తీసుకుందాం అనేసి పక్కన పెట్టామండి. ఇందులో ఒక ఫ్లవర్ ఆల్రెడీ ఉంది. సో అదనమాట. ఇంకొకటి ఏదైనా తీసుకుందాం అన్నట్టు చూస్తూ ఉన్నాం అన్నీ కూడాను. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి అక్కడ. మేమైతే 3 తీసుకున్నాము ఫైనల్గా. అందులో ఇది ఒకటండి, బటన్ రోజా ఆరెంజ్ కలర్ తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసి పింక్ అండి, ఇది 2 తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి యాక్చువల్గా ఇది బేబీ పింక్ అంటారు అనుకుంటా. ఇంకోటి రెడ్, ఎస్ ఇంకోటి రెడ్. ఈ రెడ్ యాక్చువల్గా లోపల పెట్టేశాం. అది అంటే ఆ బాల్కనీ కాదండి, ఇది యాక్చువల్గా బాల్కనీ నింటే బాగుండేదేమో ఇటు సైడు. బట్ మాకేంటంటే విండో వచ్చింది, బాల్కనీ సైడు ఉంది, కానీ అక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేయాలి. సో ఈ విండో స్పేస్లో వీటిని అవతలకి తీసుకెళ్ళాలి. సో ఒకటైతే పెట్టేశాము, అది నేను వీడియో క్లిప్ తీయలేదు. సో ఈ 2 కూడా ఎలా పెట్టచ్చు అని చెప్పేసి చూస్తున్నాము. యాక్చువల్గా ఇంటికి తెచ్చినప్పుడు ఈ కడ్డీల్లో అది పడతదా అనే ఆలోచన ఉండేది. ఒకవేళ పట్టకపోయినా కూడా పైనుంచి కుండీని హ్యాంగ్ చేసి శాండ్ అవతలకి వేసి ఇది మొక్క దీంట్లో నుంచి తీసి పెడదాము అనే థాట్ ఉండింది. సో బట్ ఏమంటే లక్కీగా మేము కొంచెం కష్టపడడం వల్ల ఇదైతే మాకు పట్టేసింది ఆ కడ్డీల్లో. సో అదనమాట. తర్వాత చెట్టు కొంచెం లూజ్ అయింది, దాన్ని ఫిక్స్ చేస్తున్నారు మా హస్బెండ్. సో ఇదనమాట సెకండ్ బేబీ పింక్. సో చాలా బాగుంది కలర్ అయితే, కానీ సో అనుకోలేదు మాకు ఇంత మంచిగా లుక్ వస్తుందని ఇక్కడ. సో ఈ 2 అయితే ఇలా పెట్టేశాము. సో నెక్స్ట్ థర్డ్దండి, ఇది బటన్ రోజా. దీన్ని కూడా మా హస్బెండ్ పెడుతున్నారు. నేనైతే ఏంటంటే వీడియో తీస్తున్నాను కదా, జస్ట్ తిని పెడుతున్నప్పుడు ఆ వెయిట్ని ఒకటే అవతల చేత్తో నేను హోల్డ్ చేస్తున్నాను. తిను దాన్ని మధ్యలోకి ఇట్లా ప్రెస్ చేసి అది లోపలికి వెళ్ళేలాగా చూస్తున్నాడు. సో అంటే పడుతుంది అనుకున్నాం కానీ, బట్ ఏంటంటే ఇవి కొంచెం మాకు ఈజీ అయింది ఆ పాట్స్ ఉండడం వలన. సో ఈజీగా పట్టింది. తర్వాత చెట్టును అడ్జస్ట్ చేయడం అంతే. సో అదనమాట. సో ఇలాగైతే మేము పెట్టేస్తున్నాము. సో ఈ 3 రోజెస్ అయితే బాగున్నాయి.
సో ఎప్పుడైనా పూజ చేసినప్పుడైతే వాడతానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా పూలు పెట్టుకోవడం చాలా తక్కువ. సో పూజకైతే వాడదామని అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్డే అలా ఎవ్రీ సాటర్డే నేను పూజ చేస్తాను. సో ఎవ్రీడే అయితే కుదరదు, ఆఫీస్ వర్క్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి. సో ఇలా అన్నమాట. లుక్ అయితే చాలా బాగుంది. నైట్ కదా సరిగ్గా కనపడడం లేదు, కానీ డే టైం లుక్ అయితే చాలా బాగా వస్తుంది. సో డే టైం కూడా నేను వీడియో తీసి డెఫినెట్గా పెడతాను. సో ఇవి జస్ట్ షోకేస్ లాగా వేసుకున్నాము. అవి ఏంటంటే పెసలండి. సో అదే అనమాట. సో నాకు ఇదైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత అసలు ప్లాంట్స్ అక్కడ పెట్టినప్పటి నుంచి అక్కడే చైర్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూనే ఉన్నాము నేను మా హస్బెండ్ అయితే. సో బేసిక్గా మేము ఈ ప్లేస్లో ఎవ్రీడే కాఫీ తాగుతూ ఉంటాము, ఎవ్రీడే మార్నింగు ఈవినింగు ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఈ ప్లాంట్స్ని చూస్తూ ఇంకా రోజు ఎంజాయ్ చేయొచ్చు అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. కరోనా టైంలో అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ని అయితే నాటానండి. అప్పుడు టైం లేక నేను సరిగ్గా చూసుకోలేదు. సో అసలు ఈ మొక్కల మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే అసలు టైం తెలియకుండానే అయిపోతుంది. సో అదే అండి వీడియో అయితే. సో మనకున్న వాటిలో ఎంత హ్యాపీగా ఉన్నామా అనేదే అండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో అది ఏ విషయమైనా కావచ్చని నేను ఫీల్ అవుతాను. సో అదండి. మీకు నిజంగా మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు ముందు చాలా మంచి వీడియోస్ని పోస్ట్ చేయడానికి